అందుకే గుర్తుపెట్టుకోండి, హిందువు అని చెప్పుకునే వ్యక్తి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఉదయం లేవగానే ఎవరి ముఖాన్ని చూడాలి అంటే శంకరుల ముఖాన్ని చూచి ఒక నమస్కారం చేస్తే వాడి జీవితం 100% బాగుపడుతుంది. ఆయన మేనేజ్మెంట్, ఆయన యొక్క టైం మేనేజ్మెంట్ మీరు చూడాలి. 32 ఏళ్లలో ఎంత తిరిగాడు, ఎన్ని పనులు చేశాడు, ఎక్కడ కూడా ఒక్కటి అవైదికమైనటువంటిది లేదు, స్వార్థపూరితమైనటువంటి పని లేదు. కాబట్టి శంకరులతో పోలిక. శంకరుడు చెప్పినటువంటి స్తోత్రములు ఎన్ని స్తోత్రములు! యత్ కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసైః స్వాం మురారి హృదయేశ్వరీం భజే. కనకధారా స్తోత్రము. గణపతి దగ్గరికి వెళ్తే ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాశుభాశునాశకం నమామి తం వినాయకం. ఇతర దేవతలను అందరిని కూడా సమన్వయం చేసి షణ్మతములను స్థాపించి అందరూ దేవతలు, దేవతా శక్తి ఒకటే అని శివ విష్ణు అభేద తత్వాన్ని లోకంలో చక్కగా కూడా ప్రతిష్టాపన చేసి షణ్మత స్థాపనాచార్య అనేటువంటి బిరుదును పొంది ఈ లోకానికి శుభాన్ని క్షేమాన్ని కలిగించిన శంకరుల తరువాతే ఏ గురువుల పేరైనా మనం చెప్పుకోవాలి. కానీ అందుకే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అని మేము లెక్క పెట్టేటప్పుడు కాళిదాసు అని లెక్క పెట్టినప్పుడు ఇది అనామికనే అవుతుంది. అదే పద్ధతిలో శంకరులు అని మొదలు పెడితే శంకరులతోనే ఆగిపోతుంది. అంత కృషి మరల శంకరుల ప్రేరేపణతో శంకరులే 12 సంవత్సరములకు ఒక్కసారి అవతరిస్తారు అన్న మాట ప్రకారం శివరహస్యంలో శంకరుల తరువాత మరల 12వ అంటే దగ్గరగా మనకు అదే శతాబ్దంలో వచ్చిన విద్యారణ్య భగవత్పాదుల వారు శంకర భగవత్పాదులు లాగానే పనిచేశారు. మరల చూస్తే మరల 12 అలా చూస్తే మధ్యలో భారతీ తీర్థ మహాస్వాముల వారు 36, 12 ముళ్ళ 36. ఇవాళ పాండిత్యంలో కానీ తపస్సులో కానీ శృంగేరి భారతీ తీర్థ స్వామి వారి కంటే గొప్పవారు ఎవ్వరు లేరు. వారు తపస్సు చేస్తూ ఉన్నారు కాబట్టి భారతదేశంలో మనమందరం ఒక పక్క ప్రపంచంలో యుద్ధాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. నేను 3 రోజుల క్రితమే లండన్ నుంచి వచ్చా. దుబాయ్ నుంచి అలా వస్తూ ఉంటే అందరూ భయపడుతూ ఉన్నారు. కానీ అన్ని దేశాలు భయపడుతున్నాయి. 196 దేశాల్లో 195 దేశాలు గడగడ వణికిపోతున్నాయి. ఒకే ఒక్క దేశంలో భయం అనేటువంటిది లేక రాత్రి 7 గంటలకు టీవీల ముందు కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న జాతి ఏదైనా ఉంది అంటే అది నా భారత జాతి ఒక్కటే. కారణం ఏమిటి అంటే ఇక్కడ శంకరుడు అవతరించాడు. మేము ఇలాగే ఉంటాం. శంకర భగవత్పాదుల వారు అవతరించారు, మేము ఆనందంగా ఉంటాం. మాకెక్కడ కూడా భయం లేదు, అభయం ఒక్కటే మాకుంది. అందుకే మొత్తం ఆనాటి నుంచి నేటి దాకా తీస్తే శంకరుల కోసం చూడండి, భాగవతంలో సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాద్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. 7వ స్కందంలో నరసింహ ఆవిర్భావంలో సత్యం విధాతం నిజ భృత్య భాషితం అంటారు. తను నమ్మినటువంటి ప్రహ్లాదుని మాటను నిజం చెయ్యటానికి జడమైనటువంటి స్తంభం నుండి నరసింహుడు వచ్చాడు. ఆ నరసింహుడు మరల కృతయుగం దాటి త్రేతాయుగం దాటి ద్వాపరం దాటి మరల కలియుగం వచ్చిన తర్వాత అది 28వ కలియుగంలో కూడా 28వ మహాయుగంలో ఈ కలియుగంలో మరల ఎవరి కోసం వచ్చాడు అంటే మరల కక్రచుడనేటువంటి వాడు కృష్ణానదీ తీరంలో పాతాళ గంగలో శంకరులను బలిగిద్దామని కత్తి ఎత్తినప్పుడు పాతాళ గంగలో స్నానమాచరిస్తున్న పద్మపాదుడి మీదికి నరసింహ ఆవేశం పోని ఆ ఖడ్గంతో పద్మపాదాచార్యుల వారు ఆ కక్రచుణ్ణి ఖండించి వాడి తలకాయని ఎగరగొడితే అప్పుడు శంకరులకు పద్మపాదుల వారి మీద కనిపించినటువంటి దర్శనం ఏమిటి అంటే లక్ష్మీ నరసింహ దివ్య వైభవము. ఆనాడు ప్రహ్లాదుని కాపాడటానికి అవతరించాడు, ఈనాడు శంకరులను కాపాడటానికి అవతరించాడు లక్ష్మీ నరసింహస్వామి. మధ్యలో మరల ఎక్కడ నరసింహ అవతారమే
మనకు కనిపించదు. నరసింహ అవతారం 2 సార్లు వచ్చింది జగత్తులో. ఒకటి ప్రహ్లాదుడి కోసం, మరల మా శంకర భగవత్పాదుల కోసమే అవతారం అనేటువంటిది వచ్చింది. అందుకే శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం తత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చేత్ నరహరి పూజాం కురు సతతం. లక్ష్మీ నరసింహ పంచరత్న స్తోత్రం ఇలా చెబుతూ పోతూ ఉంటే రేపు సాయంత్రం ఈ సమయం దాకా మాట్లాడిన శంకరుల గురించి ఒక్క లేశం కూడా మనం మాట్లాడినట్టు కాదు. ఎందుకంటే అక్కడ పుష్పదంతుల వారు చెప్పినట్టుగా అసితగిరి సమం స్యాత్ గజ్జలం సింధు పాత్రే సురతరువరు శాఖ లేఖినీ పత్రముర్వి లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశ పారన్నయాతి. ఆ పరమేశ్వర వైభవాన్ని వర్ణించటానికి శారదాదేవికి సాధ్యం కాలేదు అని పుష్పదంతుల వారు మహిమ్నల్లో అంటే, ఆ శంకరుడే ఈ శంకరుడిగా అవతరించిన తరువాత మనబోటి అల్పులం శంకరుడి గురించి మాట్లాడగలుగుతామా? అందుకే మాట్లాడడం కంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 2 చేతులు జోడించి నమస్కారం చేసి, స్వామి నీలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞను ఒక్క ఆవగింజంత నాకు ప్రసాదించిన నా జన్మ ధన్యమవుతుంది అని వేడుకోవటం తప్ప మనం ఇంకేమీ కూడా చెయ్యలేము.